హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మన యూట్యూబ్ వీడియోలో ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం అంటే మనకి లూప్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి కదండి పైథాన్లో. దానిలో మనకి ఫర్ లూప్ గురించి మాట్లాడబోతున్నాం. లాస్ట్ టూ వీడియోస్లో నేను పైథాన్ ఇంట్రొడక్షన్ ఇంకా 2 numbers ఎలా యాడ్ చేయాలి పైథాన్ ఆల్రెడీ చెప్పేశాను. సో ఈ రోజు మన యూట్యూబ్ వీడియోలో ఫర్ లూప్ గురించి మాట్లాడబోతున్నాం. ఫర్ లూప్ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఫర్ లూప్ అంటే బేసిక్ ఐడియా ఉండాలి కదండి. బేసిక్ కెపాసిటీ ఏంటంటే మనకి ఫస్ట్ ఇప్పుడు సపోజ్ మీ పేరు డాలీ అనుకోండి. మీ డాలీని మనకి పైథాన్లో మనకి 10 times ప్రింట్ చేయాలి. అది ఎలా ప్రింట్ చేస్తారంటే దాని ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఫస్ట్ దాన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ మనకి మన నేమ్ 10 times ఎలా ప్రింట్ చేయాలి దానికి ప్రొసీజర్ ఉంటుంది. చూడు ఫస్ట్ అండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని మనం ఇచ్చుకోవాలి. సో అలా ఇచ్చుకున్నాక దాని రేంజ్ ఇచ్చుకోవాలి. అంటే మనం ఏ రేంజ్ ఇస్తున్నామో ఇక్కడ మనం బ్రాకెట్ లోపల ఇచ్చుకోవాలి. సో నేనైతే 1,11 ఇస్తున్నాను, ఎందుకంటే మనకి 10 times ప్రింట్ చేయాలి కాబట్టి. ఎందుకు నేను ఇక్కడ మనకి 1,10 ఎందుకు ఇచ్చుకోవాలి, నేను 1,11 ఎందుకు ఇచ్చుకున్నానంటే ఫస్ట్ ఎందుకంటే మనకి ఎప్పుడు చూసినా మనకి లాస్ట్ వాల్యూ ఇస్తాను చూడండి, దాని లెస్ దానే వస్తుంది. సపోజ్ 11 ఇచ్చామనుకోండి 10 వస్తుంది, 1 to 10 ప్రింట్ అవుతుంది. సపోజ్ 8 ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకి 8 ఇచ్చామనుకోండి అంటే 7 times ప్రింట్ అవుతుంది, దాని లెస్ దెన్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి 5 ఇచ్చామనుకోండి, దాని లెస్ దెన్ వస్తుంది, అంటే 4 times ప్రింట్ అవుతుంది. సో నేనైతే నాకు 10 times ప్రింట్ అవ్వాలి కాబట్టి 1,11 ఇచ్చుకున్నాను. ఎందుకంటే మనం దీనికన్నా లెస్ దెన్ అంటే మనకి 10 వస్తుంది, అంటే 10 times ప్రింట్ అవుతుంది మనకి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి దేనితో ప్రింట్ చేయాలనుకుంటున్నామో 10 timesని దాన్ని ఐ కింద రాసుకోవాలి మనం. ప్రింట్ డాలీ, ఓకేనా. దీన్ని ఫస్ట్ నేను పైథాన్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ దీని ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇచ్చుకున్నాను. తర్వాత మనకి రేంజ్ ఆల్రెడీ చెప్పేసాను ఎలా ఉంటుందో. 1,11 ఇచ్చుకోవాలి. తర్వాత లాస్ట్ మనం కాలం పెట్టుకోవాలి. 1,11 ఎందుకంటే మనకి 1 to 10 times ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం 1,11 ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా దీని లెస్ దనే మనకు వస్తుంది, ఓకేనా. 11 అంటే 10 times ప్రింట్ అవుతుంది 1,11. సో సపోజ్ 1,5 అనుకోండి 4 times ప్రింట్ అవుతుంది అలా. సో దేనైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాని కింద రాసుకోవాలి 10 times లాగా. సో నేను డాలీ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అందుకని డాలీ అని రాసుకుంటున్నాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను.